కృష్ణ. నిజంగా ఈ రోజుల్లోని తల్లిదండ్రులు పిల్లల్ని సరైన పద్ధతిలో పెంచుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా సినిమా రిలీజ్ అవ్వగానే వాళ్ళని ఫస్ట్ సినిమాకి తీసుకెళ్ళిపోవడం. ఎన్ని సినిమాలు పిల్లలతో కలిసి చూసే విధంగా ఉన్నాయి. ఎన్ని సినిమాలు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటే వాళ్ళు చాలా ఎత్తుకు ఎదుగుతారన్న స్థాయిలో ఉన్న సినిమాలు ఎన్నున్నాయి. అక్కడ హీరోస్ ఎలా చేస్తే వీళ్ళు కూడా దాన్ని ఇమిటేట్ చేస్తున్నారు. సో ఇది తల్లిదండ్రులు తప్పు కాదంటారా? రియల్ మెసేజ్ లేని అలాంటి సినిమాలకి వాళ్ళకి ఏదో ఫన్ కలుగుతుందని, లేకపోతే వాళ్ళకి ఎంజాయ్మెంట్ అని చెప్పేసి మీరు తప్పుగా అనుకుని వాళ్ళని మిస్గైడ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు నెగిటివిటీ తీసేసుకుంటున్నారు. హీరోనే చేశాడు కనుక నేను కూడా అలాంటి పనులు చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా అలాంటి వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. మనం స్కూల్లో చదివేవన్నీ కూడా వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళు ఒక మంచి ఉద్యోగం సంపాదించుకొని మంచిగా మనీ అర్న్ చేసుకునే విధంగా ఒక ఎడ్యుకేషన్ అనేది ఇస్తుంది. కానీ అసలు ఒక హ్యూమన్ వాల్యూస్ గురించి చెప్పడం కానీ, ఆ హ్యూమన్ వాల్యూస్ ని ఎన్రిచ్ చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళని అసలైన లైఫ్ లో వచ్చే ఎన్నో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటిని అన్నిటికీ ఎలా ఎదుర్కోవాలి, అలాంటి సిచ్యువేషన్స్ వస్తే వాళ్ళు ఎంత భయం లేకుండా దాన్ని ధైర్యంగా ఎలా సాల్వ్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద రైట్ వే, వాట్ ఈస్ ద రాంగ్ వే అనేది టుడేస్ ఎడ్యుకేషన్ లో ఉండట్లేదు. కానీ అలాంటి ఎడ్యుకేషన్ కి మనం లక్షలు పోసి మరి పిల్లల్ని స్కూల్ కి పంపిస్తున్నాము. కానీ వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అంటే తల్లిదండ్రుల గోల్స్ కూడా ఎలా ఉంటున్నాయి అంటే, నా వాడు ఐఐటిలో మంచి సీట్ కొట్టాలి, లేకపోతే డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఒక మంచి స్టేటస్ లో ఉండాలి, మంచి లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ప్యాకేజ్ లో ఉండాలి అని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కానీ ఒక మంచి వ్యక్తిగా నేను మలచగలుగుతున్నానా? వాళ్ళలో ఉన్న ఆ కామం, క్రోధం, లోభం, మదమాత్సర్యాలని నేను సరి చేస్తున్నానా? ఎటువంటి లైఫ్ ఛాలెంజెస్ వచ్చినా కూడా వాళ్ళు ఎదుర్కొనేంత మనోధైర్యాన్ని నేను ఇవ్వగలుగుతున్నానా? లేదు అనంటే వాళ్ళ ఎదుటి వారిని గౌరవించటం, దయాగుణం, క్షమాగుణం ఇవన్నీ కూడా పిల్లలు నేను పెంచగలుగుతున్నానా అని ఇలాంటి కొన్ని పేషెంట్స్ మన తల్లిదండ్రులుగా మనం వేసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనం పిల్లల్ని కరెక్ట్ గా గైడ్ చేస్తున్నామా లేదా అనేది. మనీ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ కీ రోల్. మనీ లేకపోతే జీవితమే వ్యర్థము అనుకున్న స్టేజ్ లోకి వచ్చేసారు ఇప్పుడున్న తల్లిదండ్రులందరూ కూడా. అసలు పిల్లలు సరైన దారిలో ఉన్నారా, రైట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇస్తున్నామా, గైడ్ చేస్తున్నామా అనేది ఎవరు కూడా చూడట్లేదు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి భక్తి నేర్పించడం అంటే భగవద్గీత, చాంటింగ్, భగవంతుని కీర్తనలు, భగవంతుని లీలలు ఇవన్నీ వినిపిస్తే వీటి వల్ల వాళ్ళ ధర్మం నేర్చుకుంటారు. ధర్మం నేర్చుకుని వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళు న్యాయం అనేది చేయగలుగుతారనమాట. వాళ్ళ పిల్లలు ధర్మబద్ధంగా రియల్ హ్యూమన్ వాల్యూస్ తో ఒక మంచి పిల్లవాడిగా మీ పిల్లల్ని తయారు చేయాలి అనుకుంటే మీరు నేర్పించాల్సింది పిల్లలకి చిన్నప్పటి నుంచి భక్తి. భక్తి చేస్తే యూ కెన్ సీ మిరాకిల్స్ ఇన్ దేర్ లైఫ్స్. హరే కృష్ణ.